భారతదేశంలో మొట్టమొదటిసారిగా పుట్టిన పార్టీ సిపిఐ పార్టీ అని, దేశ ప్రజలకు పోరాటాలు నేర్పిన పార్టీ అని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కె స్వామి అన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు కావస్తున్న సందర్భంగా గురువారం సాయంత్రం పార్టీ 100 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని భాస్కర్ రావు భవన్ నుండి మెయిన్ చౌరస్తా వరకు సిపిఐ పార్టీ, ఏఐటియుసి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలో ఎర్ర జెండాలను చేతితో పట్టుకుని పార్టీ ర్యాలీగా యూనియన్ నాయకులు ఎర్రదండులా కదిలివచ్చారు. కాగా ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన గేయాలు అందరిలో ఉత్తేజాన్ని నింపాయి. ఈ సందర్భంగా కనకరాజ్ స్వామి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న పురుడు పోసుకున్న సిపిఐ పార్టీ 100 ఏళ్లను పూర్తి చేసుకుందని తెలిపారు. ఒక పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భావమే పేద ప్రజల హక్కుల కోసం జరిగిందని, భూస్వాములపై పోరాటాలు చేసి 10 లక్షల ఎకరాలకు పైగా పేదలకు పంచిన పార్టీ అని సిపిఐ అన్నారు. దేశంలో సాగుతున్న రాచరిక పాలనకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలను చేసి పేదల పక్షాన నిలిచిన పార్టీ అని తెలిపారు. కమ్యూనిస్టులు అంటేనే పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారని, కమ్యూనిస్టులు లేకుండా ఉద్యమాలు, పోరాటాలు లేవన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో పుట్టినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ. ముందు కార్మిక సంఘం పుట్టింది. ఆ తర్వాత కమ్యూనిస్టు ఆలోచనతోటి, మార్క్సిజం లెనినిజం సిద్ధాంతంతో ఈ దేశానికి ఒక రాజకీయ పార్టీ కావాలని చెప్పి సిపిఐని ఏర్పాటు చేయడం జరిగింది. సిపిఐ ఏర్పాటయ్యి 100 ఏళ్ళు అవుతున్నది. ఒక పార్టీ 100 ఏళ్ళు ఉండడం అంటే, 100 ఏళ్ళు వర్ధిల్లడం అంటే ఆచామాచి కాదు. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పింది కమ్యూనిస్టు పార్టీ. ఈ దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు ఉండకూడదు, హెచ్చుతగ్గులు ఉండకూడదు. కొందరు పేదవాళ్ళు, కొందరు ధనికులు, దోపిడీ లేని సమాజం కావాలని చెప్పింది కమ్యూనిస్టు పార్టీ. అదేవిధంగా ఈ దేశంలో అనేక సంస్థానాలు, రాచరికాలు, జాగీర్దారులు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ పద్ధతిలోనే మన రాష్ట్రంలో నిజాం వ్యతిరేకంగా, నిజాం రాజు తరతరాల బూజు అని చెప్పి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల భూములు, ఎకరాలు పేదలకు పంచి 4500 మందిని కమ్యూనిస్టులను బలిదానం చేసింది సిపిఐ. అలాంటి చరిత్రాత్మక పార్టీ సిపిఐ. సిపిఐ ఈ దేశానికి ఏమిచ్చింది, ఈ దేశానికి ఏం ఉరగబెట్టిందని చెప్పి కొంతమంది బూర్జువా పార్టీలు అంటారు. కానీ మేము చెప్పేది ఏమిటంటే, ఈ దేశంలో పేద ప్రజలకు చైతన్యం ఇచ్చింది, పోరాటాలు నేర్పింది, ఉద్యమాలు నేర్పింది. ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏర్పడిన తర్వాత కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం దాదాపు 80 ఏళ్లుగా పోరాడుతున్నది, దర్శకత్వం వహిస్తున్నది. ఈ ఏఐటియుసికి సిద్ధాంతకర్తగా ఉన్నది కమ్యూనిస్టు పార్టీ. అందుకని కార్మిక, కర్షక పోరాటాలకు, రైతు కూలీ పోరాటాలకు, విద్యార్థి యువజన పోరాటాలకు, మహిళా సమాఖ్య పోరాటాలకు ఈ దేశంలో బీజం వేసింది కమ్యూనిస్టు పార్టీ. మార్క్సిజం లెనినిజం పునాదుల మీద ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ మహత్తర అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో
1925 డిసెంబర్ 26న భారతదేశంలోని కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆవిర్భవించింది. మరి నాటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ పేద ప్రజల పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటంలో భాగంగానే భారతదేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఈరోజు మనము రామగుండం నగర సమితి తరఫున ఇక్కడ శత జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపికా మోహన్, ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్, మార్కపురి సూర్య, గౌతమ్ గోవర్ధన్, ప్రీతం, మడికొండ ఓదమ్మ, వెంకట్రెడ్డి, ప్రసాద్, ఆశాల రమ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.